अरे ఓకే, గుడ్ ఈవినింగ్. నిన్న ఈవినింగ్ 4:15కు ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డయల్ 100 కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టరు అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు, 40 ఇయర్స్ యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని, అతను 40 ఇయర్స్ అని. అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు. అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు. అతను ఒక 13 క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో. అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్లో ఉన్నదని మనకు తేలింది. వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక 4 టీమ్స్ను ఏర్పాటు చేసి అందులో ఒక 2 టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు, ఒక 2 టీంలు ఫిజికల్గా అక్యూజ్ని అప్రహెండ్ చేయడం కొరకు SOT వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళ సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు RRR వైన్ షాప్ దగ్గర మేము ఈ 4 అక్యూజుల్ని, ఎవరైతే సయ్యద్ ఫైజిల్, సయ్యద్ జహాంగీర్, అదేవిధంగా షేక్ కరీం అండ్ షేక్ అమీర్, ఈ 4గురిని కూడా RRR హోటల్ ముందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఫాజిల్ అతను ప్రజెంట్గా మన దగ్గరనే జగదీర్గుట్టలో ఉంటున్నాడు. అతను కూడా యాక్చువల్గా గుల్బర్గాకు సంబంధించిన వాడే. ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ను ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ ఒక ఫ్రెండ్స్, ఒకే విలేజ్ వాళ్ళు, ఒకే ప్రాంతం వాళ్ళు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం ఇల్లీగల్ స్క్రాప్ బిజినెస్, PDS రైస్ బిజినెస్లో వీళ్ళిద్దరూ ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ సందర్భంగా వీళ్లకు కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఒక 11 lakhs రూపీస్ ఎవరైతే ఈ ఫాజిల్కు ఈ మహబూబ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, దాని మీద ఆయన చాలా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా నా 11 lakhs ఇవ్వమని చెప్పినప్పుడల్లా కూడా అతను బెదిరివ్వడం, నేను ఇవ్వకపోవడం, దాన్ని వాయిదా వేయడం, ఆ విధంగా అతన్ని తిట్టడం జరుగుతుందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఫాజిల్ ఏం చేసినట్టే, ఎట్లాగూ నాకు డబ్బులు ఇస్తలేడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళని చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే జహంగీర్ ఉంటాడో ఆ జహాంగీర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ జహాంగీర్ వాళ్ళ మిత్రులైన కరీం అంటే అమీర్, వీళ్ళిద్దరికి కూడా ఇట్లా మనం ఒక నేషేది ఉంది, మనం మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు కూడా వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు ప్లాన్డ్గా నిన్న మహమ్మద్ను వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫస్ట్ పిలిపించిన తర్వాత ఎల్లమ్మ బండ దగ్గర ఉన్న ఒక ఈద్గా దగ్గర కాసేపు ఈ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ మహమ్మద్ వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా వచ్చారు అతనితో పాటు. వాళ్ళ ముగ్గురు, వీళ్ళు 4 ఉండే. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఛాయ్ తాగుదామని చెప్పేసి వాళ్ళు ఆ గుడ్విల్ హోటల్ ముందుకు వచ్చి ఛాయ్ తాగుతున్న క్రమంలో అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ జహాంగీర్ తనతో తెచ్చుకున్న కత్తితోటి ఫస్ట్ ఈ మహమ్మద్ను తల మీద కొట్టడంతో మహమ్మద్ కింద పడిపోయాడు. కింద పడిపోయాక మిగతా ఈ ఫాజిల్ అండ్ తర్వాత కరీం కూడా వాళ్ళ మీద నైఫ్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ మహమ్మద్తో వచ్చిన ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మీద కసిదీర కొట్టేసి అతను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళతోటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఆటోను, ఈ క్రైమ్లో యూజ్ చేసిన ఒక 3 వెపన్స్ నైఫ్స్, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంత తొందరగా దీనిలో పట్టుకోవడంలో మాకు బాగా కోఆపరేట్ చేసిన SOT టీంను, అదేవిధంగా లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ ఉన్న దాని మీద మా DCP గారు, మా CP గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. నైఫ్తో కొట్టారు.
అదే టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నిటి ద్వారా మనం కలెక్ట్ చేసుకున్నాం. అంటే ఈ అక్యూజ్ల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఫాజిల్ మీద ఒక 5 కేసులు ఉన్నాయి. ఒక 2 పీడిఎస్ కేసెస్, ఒక 2 హట్ కేసెస్, ఒక ట్రెస్పాస్ కేసు ఉంది. అదేవిధంగా జహాంగీర్ మీద కూడా ఒక హట్ కేసు ఉన్నది. తర్వాత సలీం మీద కూడా ఒక 3 హట్ కేసెస్ ఉన్నాయి. అమీర్ మీద గతంలో ఏం కేసులు లేవు. ప్రజెంట్ వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. జగదీర్ గుట్టలే.